రైట్. విశాఖపట్నం కేంద్రంగా 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. నిన్న ఒక్కరోజే 400 పైగా కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ సంబంధించి అనేక మంది మంత్రులు ఎంఓయూలు చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీఐసీ చైర్మన్ రామరాజు మనతో ఉన్నారు. సార్, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఎంత ప్రధానమైన ఎజెండా? ఈరోజు చూస్తే 2024 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సంవత్సరం 6 మాసాల లోపు అయింది. అంటే జనరల్గా 2014-19లో ఒక సంవత్సరంలో ఎస్ఐపిసి అంటే ఎస్ఐపిబిలు అనేది ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంది. ఇప్పుడు 2014-19 సుమారుగా 15 చేస్తే 2019-24 ఏమీ జరగకుండా ఉన్నాయి. ఒక్క సంవత్సరంలో 15 ఎస్ఐపిబిలు పీసీలు చేసి ఈరోజు ల్యాండ్ అడిగితే ఒక ఇండస్ట్రీ పెడతామని చెప్పి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చూపిస్తే గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి యొక్క వ్యయం 20 లక్షల ఉద్యోగాలు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇప్పుడు వరకు చూసినటువంటి పార్ట్ 60% మాత్రమే. ఇంకో 40% ఇంకో 6 మంత్స్లో ఇంకా ఎంఓఎస్ అవుతాయి. సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు కానీ సుమారుగా 10 లక్షల ఉద్యోగాలు రీచ్ ఎదరికెళ్తా ఉంది. ఓ పక్కన చూస్తున్నాం గూగుల్ డేటా సెంటర్ కానీ, హర్షల్ మిటల్ కానీ, డ్రోన్ సిటీ కానీ, డిఫెన్స్ క్యారిడార్ కానీ, అన్ని రకాల కూడా ఫార్మా కానీ నక్కపల్లిలో ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక పక్కన సాఫ్ట్వేర్ కానీ టీసీఎస్కి ఒక కంపెనీ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నెట్వర్క్ చూసి ఆ నెట్వర్క్ ప్రకారంగా ప్రైస్ ఫిక్స్ చేసి అందరికీ ల్యాండ్ అలాట్ చేయడంలో ఏపీఐసి ముందు భాగంలో ఉంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలో 4 ప్రాంతాలు కూడా పక్క మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు, అనంతపూర్, నెల్లూరు, వైజాగ్, ఇవన్నీ వీటితో 4 ప్రాంతాల అభివృద్ధి మధ్యలో అమరావతి. ఈ అభివృద్ధిని తీసుకురావడానికి ఈరోజు ఏదైతే డేటా సెంటర్స్ అంటే ఎవరైనా ఒక పని చేయాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా అంటే ఒక సీ కేబుల్ ద్వారా తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలోనే హైయెస్ట్ ఏదైతే సీ కేబుల్ ద్వారా వచ్చి డేటా సెంటర్స్ జరుగుతున్నాయి. రాబోయే 5 ఇయర్స్లో భారతదేశంలో కాదు వరల్డ్లో టాప్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రం పోటీ పడబోతూ ఉంది. డేటా సెంటర్స్లో డేటా సెంటర్ ఎప్పుడైతే వచ్చిందో దానికి సంబంధించి అనుబంధంగా సాఫ్ట్వేర్ కానీ అన్ని కంపెనీస్ కూడా వచ్చి ఆ డేటాను వాడుకుంటూ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈరోజు ఏదైతే సిఐఏ సమ్మిట్ ఉంది 3 రోజులుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2 రోజులు జరిగింది. ఈ 3 రోజులు ఎన్నో ఎంఓఎస్ జరగడం జరుగుతూ ఉంది. ఎంఓఎస్లో భాగంగా ఈ రోజున సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తకి ఏం కావాలో అన్నీ ఈరోజు వారికి కావాల్సిన వాటర్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన 5 భాగాలుగా ఈరోజు ఒక డిఫెన్స్ కానీ ఒక ఏరోస్పేస్ సంబంధించి కానీ అదేవిధంగా డ్రోన్ సిటీ కానీ అదేవిధంగా ఫార్మా కానీ అదేవిధంగా ఏదైతే మనకి గూగుల్ డేటా సెంటర్స్ అండ్ సాఫ్ట్వేర్ కానీ స్టీల్ ప్లాంట్ మన భారతదేశంలో అత్యధిక పెద్ద ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బీట్అవుట్ చేసి హర్షల్ మిటల్ కూడా రావడం జరుగుతూ ఉంది. బీపీసీఎల్, ఇండోసోలు, పోర్ట్లు అన్నీ అభివృద్ధి చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. సార్, అంటే ఎక్కువ నిన్న మొన్న ఈరోజు జరిగిన ఎంఓయూలు ఎక్కువగా విశాఖపట్నం, రాయలసీమకే జరుగుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. అమరావతిలో పెద్దగా ఎంఓయూలు జరిగినట్టు తెలుస్తాం. అమరావతి అభివృద్ధి ఇప్పుడు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తూ ఉన్నారు. అంటే మనం ఒక ఇల్లు కట్టాలి అంటే సొంతంగా ఇల్లు కట్టుకుంటే 2 ఏళ్ళు పడుతుంది, మనకి 3 ఏళ్ళు పడుతుంది. ఇంకా బాగా కట్టుకునేవాడికి 5 ఏళ్ళు పడుతుంది, లేకపోతే తక్కువ కాలంలో కట్టుకుని 1 సంవత్సరం పడుతుంది. అంటే యావరేజ్ 2.5 years పడుతుంది. అమరావతి 30,000 ఎకరాలు రోడ్లు పోయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలా, ఎలక్ట్రిఫికేషన్ చేయాలా, డ్రైనేజ్ సిస్టమ్ చేయాలా, రోడ్స్ చేయాలా, దానికి కనబడే రైల్వే అనుసంధానం చేయాలా, ఎయిర్పోర్ట్స్ అనుసంధానానికి వెస్ట్ బైపాస్ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం నిర్వియోగంగా వదిలేయటం వల్ల ఈరోజు అమరావతి కుంటిపడిపోయింది. కానీ చూడండి మీరు, ఆఫ్టర్ 3 years అమరావతి బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తారు. క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. మొట్టమొదటిగా భారతదేశంలో క్వాంటమ్ వాల్యూ కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ ఫస్ట్ మన ఏపీలో అమరావతిలో రాబోతూ ఉంది. క్వాంటమ్ బిల్డింగ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు నమూనా కూడా మనం అక్కడ స్టాల్స్లో పెట్టడం జరిగింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి సెంటర్ పార్ట్ ఫస్ట్ ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్గా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఇట్లా చేస్తూ ఉంది.
ఈరోజు చూస్తున్నాం గ్రీన్ హైడ్రోజన్, అయ్యే బయోగ్యాస్ సంబంధించి రిలయన్స్ గ్రూప్స్ కానీ ఇట్లా ప్రతి వారు కూడా బీపీసీఎల్ అన్నీ మన రాష్ట్రానికి రావడానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఈరోజు నిన్న కూడా పీయూష్ గోయల్ గారు రావడం జరిగింది. అలాగే మన రాష్ట్ర మంత్రులందరూ కష్టపడతా ఉన్నారు. అందరి పని ద్వారా ఈరోజు సాధ్యమవుతా ఉంది. సార్, అంటే వైసీపీ విమర్శలు చేస్తుంది. గతంలో ఆదానితో మేము చేసుకున్న డేటాను ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వైసీపీ సర్కార్ చేసిన ఇప్పుడు ఎంఓయూలు జరుగుతున్నాయి. మరి అక్కడ డేటా సెంటర్ ఎక్కడ కనిపించిందా? మీరు వెళ్ళి చూడండి, బిగ్ టీవీ పట్టుకెళ్ళి ఒక డ్రోన్ కెమెరా ఎగరేసి చూడండి. ఇప్పటి వరకు అక్కడ ఎన్ని డేటా సెంటర్ వచ్చినాయి, ఫౌండేషన్ తవ్వారా, బిల్డింగ్ కట్టారా, లేదా షెడ్ వేసారా, సీ కేబుల్ తీసుకొచ్చారా, ఏమున్నాయో మీరు తెలుసుకుంటే వారన్నది మేం చెప్పింది కాదుగా. మీరు ప్రజాప్రతినిధుల్ని అడిగే క్వశ్చన్ ఎట్లా ఉందో అట్లా మీరు కూడా ఫిజికల్గా వెళ్తే అక్కడ ఏ ఇండస్ట్రీకైనా ఇవ్వచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఇప్పుడు కండిషన్స్ పెడతా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ 1 year లోపల కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ ల్యాండ్లో సబ్సిడైజ్ రేట్కి ఇస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వం ఏం చేసింది? ఇచ్చిన కాడ వాళ్ళకు అందరినీ క్యాన్సిల్ చేయడం, అదేమో వేరే వాళ్ళకి ఇవ్వడం, ఎక్కడ అభివృద్ధి లేకపోవడం పోట జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఒక స్టాండర్డ్గా ఒక ప్రభుత్వం ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. 2014-19లో మనకు నిలువెత్తు నీడలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రోజు పూలింగ్ ద్వారా 32,000 ఎకరాలు 32,000 మంది రైతులు ఇచ్చారు. దాన్ని అభివృద్ధి చేసే సమయంలో గవర్నమెంట్ చేంజ్ అవటం, అది ప్రజల తప్పిదమా లేకపోతే పాలకుల తప్పిదమా 2019-24 మధ్యలో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. రాష్ట్రంలో వారు సంవత్సరానికి 5 సంవత్సరాల్లో ఎస్ఐపిబిలు ఎన్ని నిర్వహించారు చూడండి. ఈరోజు 1 year అని చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏదైతే మెడ్రాస్, అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైతే ఉన్నటువంటి కాలంలో కానీ అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత చూస్తే 3 కంపేర్ చేస్తే హైయెస్ట్ అలాట్మెంట్స్ కానీ, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ 1.5 yearలో జరుగుతోంది. దానికి ఛాలెంజ్ తీసుకుంటే ఎవరైనా రమ్మనండి, ఏ పార్టీ తీసుకొస్తారో ఎవరు వస్తారో ఒక్కరన్నా చెప్పమనండి, ఎక్కడ ఛాన్సే లేదు. కాబట్టి ఇండస్ట్రీ అనేది ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఎంఓయూల ద్వారా లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులను తీసుకొస్తుంది. దేశంలో ఎప్పుడు లేని రీతిలో అనేక సంస్థలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని తరలించడంలో అంటే తరిమి వేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పి ఏపీఎస్సీ చైర్మన్ రామరాజు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.